టీడీపీకి రెబల్గా మారిన బోండా ఉమ. చంద్రబాబు సీరియస్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే బోండా ఉమ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, కాపు సామాజిక వర్గం. ఎందుకు సామాజిక వర్గం అని లేవనెత్తుతున్నానంటే ఈ వీడియో అంతా కూడా సామాజిక వర్గంతో లింకప్ అయ్యే ఉంటుంది. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ బోండా ఉమ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కాబట్టారు. ఓకే. అయితే ఆయన ఇప్పుడు కొన్ని కూటమి ప్రభుత్వం 2024లో వచ్చిన దగ్గర నుంచి కొంచెం అసంతృప్తిగా ఉన్నాడు. తద్వారా ఆయన కొంచెం ఇబ్బందికరంగానే ప్రభుత్వంకి ఇరకాటం పెట్టేలాగానే మాట్లాడుతూ ఉన్నారు పలు సందర్భాల్లో. సో వాటికంటే ముందుగా బోండా ఉమ ప్రస్తావన గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే 2014లో తొలిసారిగా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఓ విధంగా చెప్పాలి అంటే అసెంబ్లీ సాక్షిగా తొలిసారి నోరు పారేసుకున్న వ్యక్తి బోండా ఉమానే. పార్టీలు ఏ పార్టీ అయినా సరే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక వైసీపీ నోరు పారేసుకుని చూసారా, దానికంటే ముందుగానే తొలిసారి నోరు పారేసుకున్న వ్యక్తి బోండా ఉమ. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా కొడాలి నానిని అసెంబ్లీలోనే ఏంట్రా రే పాతేస్తానా డాష్గా అని మాట్లాడాడు. అఫ్కోర్స్ టీడీపీలో ఉండే చాలా తక్కువ మంది అలా మాట్లాడేవాళ్ళు. అయితే దీనికి శ్రీకారం చుట్టింది బోండా ఉమనే. ఇక ఆ తర్వాత ఒక్క బోండా ఉమ మాట్లాడిన దానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది మాట్లాడని వాళ్ళు తక్కువ వైసీపీ అధికారంలో ఉండగా. సో అక్కడ ఒకరే మాట్లాడింది, ఇక్కడ వైసీపీలో దాదాపుగా అందరం మాట్లాడారు. సో ఇప్పుడు ఇది ఎందుకు ప్రస్తావనకు వస్తుంది అంటే 2019లో ఎన్నికలు వచ్చినప్పుడు ఇదే సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఆయన స్వల్ప తేడాతో 25 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. సరే, ఆ తర్వాత ఇక 2019 నుంచి 24 మధ్య ఏ రకంగా పోరాటాలు చేశారు, కేసులు పెట్టించుకున్నారు, ఇబ్బంది పడ్డారు. ఈ ఫైటింగ్ స్పిరిట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాల్లో చేసింది. అయితే 2024లో కూటమి అధికారంలోకి రాగానే ఆయన మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేసినాడు. షూర్. విచిత్రం ఏంటి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు దక్కడం, కొంతమంది పార్టీ మారి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు దక్కడం, ఇది కొంత అసంతృప్తికి గురయ్యాడు బోండా ఉమ. తప్పేం కాదు, అసంతృప్తి ఉండొచ్చు. కాకపోతే ఆ అసంతృప్తిని ఎక్కడ వ్యక్తపరచాలి? దానికి అధిష్టానం దగ్గర, లేకపోతే ఆ కన్సర్న్డ్ ఇంక వ్యక్తి ఎవరు ఉంటారో లేదా పార్టీ అధ్యక్షుల దగ్గర వెళ్ళి ఇదేంటండి అని మాట్లాడటం వేరు, పబ్లిక్గా డైరెక్ట్గా మాట్లాడటం వేరు. ఈ మధ్య కాలంలోనే ఆయన ఒక వేదిక పైన కొలుసు పార్థసారథి ఎక్కడి నుంచి వచ్చాడు, వాసంశెట్టి సుభాష్ ఎక్కడి నుంచి వచ్చాడు, వైసీపీ నుంచి వచ్చారు, రాగానే వాళ్ళకి మంత్రి పదవులు అంటగట్టారు అని చెప్పేసి బహిరంగంగానే మాట్లాడారు. అప్పుడు కూడా కొంత కూటమిని ఇబ్బంది పెడుతున్నట్లుగానే అనిపించింది అధిష్టానానికి. సరే ఏదోలే అసంతృప్తిగా ఉన్నాడు కదా అని చెప్పేసి అయితే అనుకున్నారు. ఓకే. ఇప్పుడు తాజాగా మొన్న ముద్రగడ సంస్మరణ సభ ఏదో పెట్టుకున్నారు, మొత్తానికి సంతాప సభ అనుకోండి. ఆ సభ పెట్టినప్పుడు పార్టీలకు అతీతంగా సామాజిక వర్గ పరంగా ముద్రగడ అనగానే ఓన్లీ కాపు సామాజిక వర్గం వాళ్ళే వస్తారేమో, బహుశా ఆ రకంగా పెట్టుకున్నారేమో. ఎనీహౌ వచ్చారు పార్టీలకు అతీతంగా. వచ్చినప్పుడు కొంచెం ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే ముద్రగడ గారి గురించి, ఆయన గొప్పతనం గురించి, ఆయన అచీవ్మెంట్స్ గురించి చెప్పొచ్చు. కానీ కేవలం ముద్రగడ గారి వల్లే 2019లో ఓడిపోయామనేది ఆయన యొక్క ఉద్దేశం. ముద్రగడ పద్మనాభం గారి వల్ల ఓడిపోయామన్నారు. ఎందుకని? ఆ రిజర్వేషన్స్కి సంబంధించిన ఎపిసోడ్, తుని ఘటన, తునిలో జరిగిన నిరసన కార్యక్రమాలు, ఏది 5% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% వస్తే దాన్ని 5% కాపులకి ఇస్తానంటే అలా కాదు ఇలాగని చెప్పేసి అప్పుడు జరిగిన తంతంతా కూడా గుర్తుంది కదా. సో 2019లో ఆయన ఇక వైసీపీకి ఫేవర్గా మారాడు ముద్రగడ. సరే, వైసీపీ గెలిచింది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? ఏమైనా కాపులకు రిజర్వేషన్ ఇస్తా అన్నాడా? ఇవ్వనన్నాడు కదా, సాధ్యపడదని చెప్పేసి అన్నాడు. మరి అటువంటిప్పుడు రిజర్వేషన్ కోసం పోరాడిన ముద్రగడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎలా వెళ్తాడు, ఎలా సపోర్ట్ చేస్తాడు అనే ప్రశ్నలు ఉత్పన్నమైనవి కదా. అది అలా ఉంచితే ఇప్పుడు కేవలం ముద్రగడ గారి వల్ల, లేకపోతే కాపు సామాజిక వర్గం వల్లే ఓడిపోయారు, కాపు సామాజిక వర్గం దూరం అయింది. అండ్ కాపు సామాజిక వర్గం దూరం అయింది 2014 ఎన్నికలలో, 2019 ఎన్నికల్లో నాట్ బికాజ్ ఆఫ్ ముద్రగడ, బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ బయటకు వచ్చింది అప్పుడు పొత్తులో నుంచి.
పొత్తు కూడా కాదు, మద్దతే తెలియదు 14లో. 19 వచ్చేసిన తర్వాత జనసేన లెఫ్ట్ పార్టీలతో బీఎస్పీతో కలిసి పోటీ చేసింది. అక్కడ ఓట్లు చేయలేయి. అది బహిరంగంగా జరిగింది, అందరికీ తెలుసు అది. కానీ ఇప్పుడు బోండా ఉమా గారు ఆ ముద్రగడ సంతాప సభలో ఆయన చెబుతున్నది ఏంటి? ముద్రగడ గారి వల్ల ఓడిపోయారు అన్నారు. సరే, ముద్రగడ గారి వల్లే 2019లో టీడీపీ ఓడిపోయి ఉంటే మరి గెలవాలి కదా, ఆపోజిట్ ఆయన ఎవరి పక్షాన ఉంటే వాళ్ళు గెలవాలిగా. మరి 2024లో ముద్రగడ ఎటు ప్రక్కన ఉన్నారు? వైసీపీ తరపునే కదా. మరి అప్పుడు వైసీపీ గెలవాలిగా. ఇప్పుడు ముద్రగడ గారి వెంటే కాపు సామాజిక వర్గం అంతా నడిచినట్లయితే మరి ముద్రగడ గారు వైసీపీలో ఉన్నప్పుడు ముద్రగడ వైపే నడవాలి కదా అందరూ. ఎందుకు నడవలా? సో అంటే ఆ వ్యక్తికి చరిష్మా ఉండొచ్చు, కాదని అన్నట్లు. కానీ ఆ వ్యక్తి రాంగ్ స్టెప్లు వేసినప్పుడు సామాజిక వర్గం అంతా కూడా రాంగ్ స్టెప్లు వేస్తుందని అనుకుంటే ఎలాగా? సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన ఒక విధంగా 2019లో విడిగా పోటీ చేయటం వల్ల ఆయనకి దెబ్బ తగిలింది, ఈయనకి దెబ్బ తగిలింది, ఇద్దరికి దెబ్బలు తగిలినాయి. సో ఇప్పుడు 2024లో కలిసి పోటీ చేయటం వల్ల ఇప్పుడు బోండా ఉమా 2019లో 25 కోట్ల తేడాతో ఓడిపోయారండి. మొన్న ఎన్నికల్లో ఆయన ఎంత మెజార్టీతో గెలిచాడు? 69,000 మెజార్టీ. మామూలు మెజార్టీ కాదు, అద్భుతమైన మెజార్టీ. సో ఏంటి ఆ ఈక్వేషన్ అంటే నాట్ బికాస్ ఆఫ్ ముద్రగడ. మరి ముద్రగడ ఎఫెక్ట్ ఉండాలిగా మీ మీద, ఎందుకు లేదు? అదే ముద్రగడ ఇప్పుడు వైసీపీలోనే ఉన్నాడు 2024లో. మరి అప్పుడు మీరు మరలా మీకు దెబ్బ తగలాలి కదా. మరి మీకు అంత బంపర్ మెజారిటీ ఎలా వచ్చింది? ఆ నియోజకవర్గాలు ఎప్పుడు రాని మెజార్టీలు అవి, 69,000 మెజార్టీ అంటే. సో ముద్రగడ వల్ల 2019లో ఓడిపోయారు అనే మాట అది నాకు తెలిసి అయితే మరి అసంబద్ధం అనాలో లేకపోతే కరెక్ట్ కాదని అనాలో ఏమనాలో తెలియదు. కానీ మొత్తానికి అది అయితే 100% కరెక్ట్ కాదు. కొంత ఇంపాక్ట్ ఉండవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద మెయిన్ ఫ్యాక్టర్. ఇది ఒక తంతు. సో అంటే కాపు సామాజిక వర్గం ఎటువైపు టిల్ట్ అయితే అటువైపే అధికారం వస్తుంది అని చెప్పేసి అంటారు. నాట్ ఓన్లీ కాపు సామాజిక వర్గం, ఏ సామాజిక వర్గాల్లో మెజారిటీ పర్సెంట్ ఎటువైపు టిల్ట్ అయితే అటే వస్తుంది. అందులో కాపు సామాజిక వర్గం కూడా కీ ఫ్యాక్టర్ అవుతుంది. అయితే ఇది ఒక తంతు. ఇక ఇంకొక సిచ్యువేషన్ ఏంటి అంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఆ వేదిక పైన అంటే ఆ కార్యక్రమంలో ఉన్నారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. సరే, ఒకే సామాజిక వర్గం కాబట్టి ఆ పార్టీ నుంచి వాళ్ళు, ఈ పార్టీ నుంచి అందరూ వస్తారు. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయంటే అసలు ఊరుల్లో, గ్రామాల్లో కూడా పార్టీలు బాగా బలంగా నాటుకుపోయి ఇది మనుషులకి ఎట్లా ఉందంటే రక్తాల్లో బాగా జీర్ణించుకుపోయినట్టుగా టీడీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళు పిలవరు, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని పిలవరు అనే స్థాయిలోకి వెళ్ళిపోయింది. అన్ని చోట్ల కాదు కానీ అక్కడక్కడ. సో సొంత వాళ్ళు కూడా ఎందుకు లేరు మళ్ళీ తలనొప్పిలు, ఈ రాజకీయాలు ఇవన్నీ అనే ఉద్దేశంతో ఉంటారు. లేకపోతే ఇంకొంతమంది కలిసినా కానీ అసలు రాజకీయాల గురించి మాట్లాడకుండా మనం సరదాగా ఆ రోజు పరిస్థితులు ఏంటి దాని వరకే మాట్లాడుకుందాం, రాజకీయాల జోలికి వెళ్లకుండా ఉందాం అనే ముందే ఒక అండర్స్టాండింగ్ తోచి మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అంబటి రాంబాబు, బోండా ఉమా ఒకే చోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పోనీ మాట్లాడుకోవడం తప్పు అంటే తప్పే కాదు. కాకపోతే అంబటి రాంబాబు ట్రాక్ రికార్డు తీసుకున్నట్లయితే ఆయన చేసిన వ్యాఖ్యలు గతంలో ఏది అసెంబ్లీలో ఉండంగానే ఆయన మాట్లాడిన మాధవరెడ్డి అని, అది అని, ఇది అని, భువనేశ్వరి గారి గురించి మాట్లాడి ఇట్లాంటివన్నీ వచ్చినాయి కదా. సో అంటే అతని తత్వం, అంబటి రాంబాబు తత్వం ఎట్లాంటిది అనేది. దాని తదుపరి మొన్న ఈ మధ్య కదా ఫ్లెక్సీల వివాదం దగ్గర గుంటూరులో ఎవడొస్తాడో రమ్మను లంకాడక అది ఇది అని మాట్లాడాడు. అప్పుడు కేసు రిజిస్టర్ అయింది, అరెస్టు చేశారు, ఇవన్నీ చూశారు కదా. మరి వాళ్ళ నాయకుడిని ఉద్దేశించి అటువంటి మాటలు మాట్లాడినప్పుడు వీళ్ళిద్దరూ ఒకే వేదికలో ఎలా పంచుకుంటారు అనే ప్రశ్నలు ఉత్పన్నమై ఇవాళ సోషల్ మీడియాలో గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. నీకు మంత్రివర్గంలో ప్లేసు దక్కలేదు అంటే ఆ అసంతృప్తిని వ్యక్తపరచు, కానీ ఇలాంటి వాళ్ళతో వేదికలు ఎందుకు పంచుకుంటున్నావు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా గట్టిగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు బోండా ఉమాని. మరి ఆయన ఏం సమాధానం చెప్పుకుంటారో తెలియదు. అయితే దీనిపైన చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయినట్లుగా ఇప్పుడు కథనాలు వస్తూ ఉన్నాయి. సో ఆ పార్టీ వాళ్ళతో అసలు ఎటువంటి సహేతుకంగా ఉండమాకండి అని చెప్పేసి, అంటే ఏ స్థాయిలో వాళ్ళ మార్పు లేదు కాబట్టి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది లేదు కాబట్టి, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ఇప్పుడు అంబటి రాంబాబుతో బోండా ఉమా సన్నిహితంగా ఉండడం అనేది టీడీపీలో చాలామంది తట్టుకోలేకపోతున్నారు. పోయి అంబటి రాంబాబుతో ఉంటున్నాడు ఏంటి, ఎంత కమ్యూనిటీ అయినా వేరు వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జక్కంపూడి రాజానో
లేకపోతే దాడిశెట్టి రాజానో, లేకపోతే చలమలశెట్టి సునీల్ ఇప్పుడు అంత యాక్టివ్‌గా లేవచ్చు. ఇది కాపు సామాజిక వర్గమే కాదు, వీళ్ళని తోట త్రిమూర్తులు, బొత్స సత్యనారాయణ, వాళ్ళతో నువ్వు ఎలా తిరిగినా బాగానే ఉంటుంది. కానీ అంబటి రాంబాబు అనేసరికి అన్‌డైజెస్టిబుల్‌గా ఉంది టీడీపీ క్యాడర్‌కి. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయ్యారు. సో ఇప్పుడు ఇంత రప్చర్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఈయనకి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. మంత్రివర్గంలో చోటు దక్కకపోతే ఇక మనం ఎలా పడితే అలాగా ఉంటామా? అందుకని ఇప్పుడు కొంచెం రెబెల్‌గా మారారు అని చెప్పేసి అయితే మాత్రం అనుకుంటున్నారా? సో మరి దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ? ఏంటి? ఒకవేళ సెకండ్ క్యాబినెట్ ఏమైనా అంటే మరలా క్యాబినెట్ ఏమైనా సరే షఫుల్ చేసినప్పుడు ఏమైనా సరే బోండా ఉమాకి ఇప్పుడు ఈ అసంతృప్తిగా ఉన్నాడు కాబట్టి ఏమైనా ప్లేస్ వస్తది అని భావించాలా? అసలు ఆయనకి ఎందుకు రాలేదు అని కూడా క్వెషన్ చేసుకోవాలి కదా! మనం చేసిన వాటిలో పొరపాట్లు ఏమైనా ఉన్నాయా అనేది క్లియర్ కట్‌గా ఎగ్జామిన్ చేసుకుంటే ఏమైనా బయటపడతాయా? సరిదిద్దుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. లేదా సామాజిక సమీకరణాలే దీనికి కారణమయ్యాయా? ఇలా అనేక రకాలైన ఈక్వేషన్స్ ఉంటాయి. ప్రాంతాలు, సామాజిక సమీకరణాలు, అట్ ద సేమ్ టైమ్ పర్సనల్‌గా మనలో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా? ఇవన్నీ కూడా ఉంటాయి. మరి మొత్తం మీద చూసుకుంటే ఇది కొంత ఇబ్బందికరమైన అంశంగానే కూటమికి మారబోతుందా? మీరేమనుకుంటున్నారు? బోండా ఉమ చేస్తున్న పనులపైన మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తప్పకుండా తెలియజేయండి. థాంక్ యూ.